మల్లయ్యో శివతోని బోడిచ్చే నాయన మల్లయ్యో ఆరండ్ల పచ్చం నాయన మల్లయ్యో తెల్లంగా పొగలు నాయన మల్లయ్యో నవలోకం వెళ్ళరా నాయన మల్లయ్యో శివతోని బోడిచ్చే నాయన మల్ల 6 రాళ్ళ చల్లగొండి మరి ముట్టింది ముచ్చం కలిగి పట్టింద బంగారం కలిగి 10 రాజుల చుట్టం కలిగి ఏరికెట్లు కలిగి పాడిక బర్రు కలిగి మందనావులు కలిగి సంక్రాంతి పాటలు చాటుగా మంచి చేసుకో నాయన పలగొనా నేను పండుగ రోజు కూడా నేనే వేయాలా ఇట్లా కాదు కానీ పని చేస్తావు 1 2 3 4 5 6 కదా 3 జానాలు తీసుకున్నా అది నేను వేసుకుంటా అందా తీసుకుంటుంది అప్ప దీంతో నేను ఇంకో మంచిగా వేసుకోవాలి నేను ఏందమ్మా ఎప్పుడు లేని ఇలా పొద్దుగా లేచి తయారయ్యి మరీ చల్లుకుంటావు నా ఇష్టం నాది నేను వేసుకుంటాను నీది నువ్వే రోజు వేసుకోరు ఎట్లా రోజు నువ్వు వేసే ముగ్గులు చూస్తలేనా అందుకే పండుగ రోజన్నా మంచి ముగ్గులు వేసుకుందామని అంటే నీకంటే చెండాలంగా ఎత్తన్నా నేను ముగ్గులు చెండాలం కాదే నీ ముగ్గును చూసి అందరూ చేతబడి అనుకొని ఇంటికి కూడా అత్తలేరు ఇంకా ప్రత్యేకంగా చెప్పాలా ఏంది నీకు బాగా ఎక్కువైతుంది చెప్తానా అమ్మ పోరు కూడా వాడు ఊకుంటా ఎక్కువ ఎత్తానా ఏంది నువ్వు ఎందుకు గీత గీసిన అడుగులు చల్లితే ఏమైతుంది మరి నేనెందుకు చల్లాలే నీవంతప్పుడు నువ్వు నావంతప్పుడు నేను చల్లుకో నీ చాలు నీకు బాగా ఎక్కువైతుంది అవుతుంది ఎందుకు కాదు సరేనే చల్లుకుంటా జర్లే నా ముగ్గది ఏంది నీ ముగ్గు రోజు నేనే వేసేది ఎక్కువ ఏకు నువ్వు ఎక్కువ ఏ చెప్తానా నడు ఇంచలాడు మరి నా ముగ్గేది నా కలర్లు ఎందుకు తీసుకుంటాను నా కోసం అని తెచ్చుండు నేను తీసుకురమ్మన్నా ఓహో చెప్పిండా నీకోసం తెచ్చినా అని అవును దౌడ దౌడ ఎక్కువ ఏకిస్తే నాయనకి ఇచ్చేది ఎక్కువ ఏకు నాయనకి ఇచ్చేయలే నా కలర్లు ఇది అరే నువ్వు కలర్లు ఇత్తవయ్యవా నా మొగుడు నా కోసం తెచ్చిండు నీకు ఒక్కయానికే మౌడా నాకు కూడా మౌడే అంటే ఏందే ఎక్కువ ఎత్తాను నా కలర్ ఇచ్చే ఫస్ట్ అస్సలు అని నాకు అసలుకే తిక్క చెప్తాను నేను నాకు కొంచెం తెక్కు ఉంది కానీ దానికి లెక్క ఉంది నువ్వు తిక్కలు దాని వరే నన్ను చేసుకున్నది ప్రత్యేకంగా చెప్పాలా ఏంది దానికి అమ్మా ఏమంటానవే నాకు తిక్కంటావా ఆ దొంగ నీ నచ్చ ఎక్కువ అంటే ఇంకా నిన్ను పెళ్లి చేసుకుని నాకు సవితం చేసిండు నువ్వే చక్కగా చూసుకుంటాడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటాడే నన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటాడు ఏంది బాబు ఎక్కువ చెప్తాను దుడ్డే లేకుండా నా మీదకి ఎక్కువ మాట్లాడక చెప్తానా చెప్తానా శిఖవత్తవా పండుగ ఎండుగ ఏదో ఒకటి కావాలి చెప్తాను నీకు తలకే ఓ వదినే ఏమైంది ఎందుకు లొల్లి పెట్టుకుంటారు పొద్దున మధ్యలో నీకేంద్రా లొల్లి అయితేవే గానీ బర్రెలు ఉన్నాయా లేకుంటే మీదకు పంపిర్రా ఉన్నాయి సరే మీరు లొల్లి పెట్టుకోర్రు ఇక వీడేంది అయ్యో గొబ్బెమ్మలకు పెండలేదు అరే అరే పెండ 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 తీసుకోపోతా దౌడ పళ్ళు రాలితే ఏమనుకుంటానవో నాకు అద్దా పెండ పెట్టుకోవడానికి ఆవు పెండ పెట్టాలి ఆవు పెండ దొరుకుతలేదు ఎక్కడని బర్రె పెండ కాసిన బంగారం లెక్క చేస్తారేంది పెండను అవును మరి మాకు ఈ పెండనే బంగారం నాకున్నదే ఇది ప్లీజ్ అది కొంచెం తీసుకోపోతే ఇంత మా అవ్వ తిడుతుంది మళ్ళా తిట్టుకో కొట్టించుకో ఏమన్నా వేసుకొని ఉంచలే ఫస్ట్ పో అబ్బా కొంచెం తీసుకోపోతే ప్లీజ్ ప్లీజ్ కొంచెం పెండలేదేం లేనాడు ఏ మనుషులేమో పో అందుకే మీ ఇంటికి ఎవరు రాడు రావన్న కూడా భయపడతాడు నిన్నెవరైతుంది నీకు పెండ ముట్టినా అనుకో అమ్మల్ డిమ్మల్ డాష్
అదే 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 ఈ పెండ ముట్టుకుంటే మా అమ్మ చచ్చిపోతుందా? నీ అవ్వనే చత్తదే. ఈ పెండ కనుక నేను తీసుకోలేదనుకో నీ అవ్వడి బడాషే. అవ్వా 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 దొంగ మొక్కలే చెప్పు. మా అవ్వనే చంపుతామని చూసినావా నువ్వు? కావాలని చూడలేదా మా అమ్మ? ఇదంతా కాదు, ఒట్టు తీసి గట్టు మీద పెట్టు. నేను పెట్టావా? పెట్టను. సరే ముందు నువ్వు పెట్టు, తర్వాత నేను పెడతా. నేను పెట్టావు కదా? పెట్టను. పెట్టను. సరే పెండద్దు ఏమద్దు గొబ్బెమ్మలద్దు ఏమద్దు పోయి ముగ్గేసుకుందాంపా. పా నాకు కూడా వద్దు గొబ్బెమ్మ. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. అమ్మయ్య అదే ఎట్లాగో అక్కడ ఇయ్యనిది చక్కగా ఇక్కడ నన్ను మంచిగా ముగ్గేసుకొని కలర్లు వేసుకుంటే నీ అమ్మ మస్తు వస్తుంది నా ముగ్గు. నీకెందుకు వచ్చినావే? నా ఇష్టం. ఎప్పటిదాకా కూడా లొల్లి చేసినావు కదా బాగు. ఓవర్ యాక్టింగ్ చేయకు. నీ ముగ్గు చక్కగా వేసుకోను. గీతలు గీసుకో. బాగా ఎక్కువ ఎత్తాను నేనైతే. తెలుస్తుందా ఎవరు ఎక్కువ ఎత్తాలో? నా తోలికి నువ్వు రాకు. ఏడ ప్రశాంతంగా ఉండేదయ్యో కదా నన్ను. నీ దవడ వాళ్ళుతే చెప్తాను. ఇటెడు కూర్చున్నావు ఎందుకు? నువ్వు నాకు అర్థం కాదు. నేను కరెక్టే కూర్చున్నా. నువ్వు కరెక్ట్ కూర్చున్నావా? ఏంది గీత గీతాను? ఈ గీత దాటి అడుగు కూడా బయట పడ్డద్దు చెప్తా. ఏంది ఇన్నా ఈడ? ఎంత మంచిగా ఎత్తాను నీ ముగ్గు. వావ్, ఫస్ట్ ప్రైజ్ నాకే వస్తుంది ముగ్గుల పోటీలల్లా. అబ్బో పోరి ఏ ముగ్గు ఎత్తానవే? గాలిపటం ఎగిరేసే ముగ్గు. మరి ఒట్టి తాడే కనిపిస్తా, గాలిపటం కనిపిస్తలేదండి. ఎదురుంటి పోరాడు వాని గాలిపటంతో నా గాలిపటం తెంపిండు. అవి తుమ్మ చెట్లలో పడ్డది. అందుకే ఉత్త దారం బెండ మిగిలింది. సరే గాని నువ్వే ముగ్గెత్తానవో? ఆర్టీసీ బస్సు. మరి బస్సు ఏది కనిపించలేదు? ఫ్రీ టికెట్ కదా, అందుకే రౌండ్ల మీద రౌండ్లు తిరుగుతుంది. అసలుకే పండుగనాయా మళ్ళీ. మరి నువ్వేం చెప్తాను? అదే బస్సు ఎక్కిపోక దరిద్రం వదిలేది. ఓ ఇద్దరికి చేతబడి చేసేది ఉన్నది, అందుకే ఆగిన. తర్వాత పోతుంది. అమ్మ తోడు చేతబడ నాకైతే చేయవు కదా. నా చేతబడిచిన మొట్టమొదట నీకే చేస్తానే. దీనికి చేతబడుతుంది తెలియక అనవసరమైన మాటలని మాట్లాడినా. ఇప్పుడు మనసులో పెట్టుకొని చేస్తుంది అయింది కొంపదీసి. మాకు మంచిది, ఎవ్వరిని ఏమనదు. ఇప్పటిదాకా దొంగ ముఖందానా, ఆ ముఖందానా, ఈ ముఖందానా అని తిట్టినావు. ఇప్పుడేందే మర్యాదగా అక్క అని పిలుస్తాను. అంటే నీకు చేతబడొచ్చిందని అన్నావు కదా, అందుకే. అయితే ఇంకా కలర్లే ఒక్కటేందక్క, అన్నీ తీసుకో. ఇక అన్నీ తీసుకో, నీకే అన్ని. నాకద్దు అబ్బా, నాకద్దు. అమ్మో దీంతో ఎందుకు, నేను అక్కడ నన్ను వేసుకుంటా ఇంటి ముందు. నువ్వు వేసుకో అక్క, నువ్వు వేసుకో. ఎక్కడో కొడుతుంది సీనా. ఏం ముగ్గేద్దాం, ఏమేద్దాం? టైంకి గుర్తుకు రాదు ఏం ముగ్గు అన్నా. ఏం చేస్తానవే? ముగ్గు
ఏమేయాలా అని ఆలోచిస్తున్నా. ఆడికిడికో రైలు బండి ముఖైపోయినావు. ఏంది రైలు బండా? ఏమో గాలిపటమన్నా పక్కింటోడు తెంపిండు. ఇక రైలు బండి అంటే డబ్బాలు 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 గీసుకుంటా పోతే అమ్మ ప్లేస్ సరిపోదు. మంచిగా ఉన్నారు మీరు. అయితే నీళ్ళు పెట్టినావా? ఎప్పుడో పెట్టినా అవి మసిలి మసిలి పోతానే తెలుసా. చూడు నీళ్ళే వేడిగాలే కాదే. ఏంది నీళ్లు కాగలేదా? ఏ పోయి పోయి వస్తాండు పాపం నా మొగుడు అని కష్టపడి వాయిలాకేసి మరీ మసలో పెడతా అంటే నువ్వు నన్ను నీళ్లు కాగలేదంటవా? ఛీ, ఇంకోసారి నీకు నీళ్లు పెట్ట ఏం పెట్టపో. ఇప్పుడు నేను ఎదురు పోకపోతే రేపు నుంచి నీళ్ళు కూడా పెట్టదు. నాకు తెలిసే నా బంగారు పిల్లని నువ్వు. నాకు ఇట్లా పనులు చేసి పెడతాను రోజు నీకే చెప్తా పనులన్నీ. అందుకే చేసుకున్నా నేను. అట్లనా? అది బంగారు పిల్లమైతే మరి నేనేంటిది? నన్ను ఏమిటికి చేసుకున్నట్టు ముందొచ్చిన షోల కంటే వెనకొచ్చిన కొమ్ములే ఎక్కువన్నట్టు చేస్తానో కదా. సూత్తా ఎన్ని రోజులు ఇట్లా చేస్తావో. ఏదో రోజు నాకు తిక్కలేసింది అనుకో, తినే అన్నంలో ఇంత మందు పెట్టి చంపుతా, ఇద్దరు పీడ పోతుంది. అర్థమైందా? బకెట్ పట్టుకురా పోయే. బకెట్ పట్టుకురా పోయే. ఏంది బకెటనా? తెచ్చుకో, శాతం అయితే లేదా? తెచ్చుకోపో. బకెట్ పట్టుకొస్తే తొందర తానం చేసి నీకు చీర పట్టుకొద్దాం అనుకున్నా. చీరనా? బకెట్ ఏందండి? స్నానమే చెప్పిస్తా. ఇప్పుడు తప్ప ఈ కొబ్బరి పీస్ తెచ్చుకోపో. బర్రె కొబ్బరి పీస్ వేస్తామా? కొబ్బరి పీస్ కాదా? మరి దేంతో రుద్దుతారు? అబ్బా ఏదో ఒకటి. ముందైతే నువ్వు నీళ్లు పోసుకోపో, నేను అత్తనపా. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఇప్పుడు రుద్దాలా నీకు? ఎట్లా రుద్దాలే? ఇట్లా రుద్దానా? లేకపోతే ఇట్లా రుద్దానా? ఎందుకు? లేకపోతే ఇట్లా రుద్దానా? నీకు ఈ పూసక్క రుద్దలే అట, నాతో రుద్దు పిచ్చుకుంటాడు. ఇట్లా రుద్దనా లేకపోతే దీంతో రుద్దనా? ఇగో దీంతో రుద్దనా? రుద్దనా? అమ్మో ఇది కొరుకోసి పట్టింది. గెలికిందంటే నా మూతి మీద పడుతుంది. అంత అయిపోయినాం కదా, నాకు గాలి పట్టం ఎత్తుకుంటా. దొంగ ముక్క పోడా ఈపు రుద్దన్నారా? సిగ్గులా కూడా. అరే ఇప్పుడు ఏమైంది? ఏంటిది ఏమయ్యాది? దూరముఖం తాను చేయబా. చిన్న పోరగాను నువ్వు ఈపు రుద్దానికి. నీకు నడవంటే కత్తలు పడతారు నాము గట్నే. ఈమెమో ఈపు రుద్దుతాడట, ఆయనగారేమో చీర ఎత్తాడట. సిగ్గాను ఉండాలి. ఇంకా రాలేదా నా గాలిపటం? ఎక్కడున్నది గాలిపటం? అరే మామ, రేపు సంక్రాంతి పండుగ ఏటపో దిగుతాం కదా మనది. 2 పోగులు మనవి. అరే ఆగు ఒక్క నిమిషం. ఈ పండగ పూట ఆడోళ్ళు వేస్తుంది. ఏమైంది బుజ్జి? పండుగ పూట గట్టెడతాను. మరేమో నా గాలిపటం తెగిపోయింది. ఎక్కడ తెగింది? ఇక్కడనా? గా చెట్టుకో ఈ చెట్టుకో ఉంటుంది. ఆగు చూస్తా నేను. ముందు వేయడు అక్కడనే. ఇక్కడ ఉన్నట్టున్నా గా చెట్టు కాదు. కొంచెం ముందుకి. ఏమైంది? కొంచెం వెనక్కిరా. అట్లనే ఉండు. అయిపోయింది. ఇవాళ నువ్వు చచ్చుడే, నీకు పిట్టకు పెట్టుడే. అయిపోయింది. అయిపోయింది. అంత అయిపోయింది. నీ జీవితమే అయిపోయింది. ఏమైపోయింది? అడిగేస్తే పిట్ట పెట్టు అంటాను. ఏంది బుజ్జి? ఓ నీకు ఇంకా అర్థమైతే లేదా? ఏమైంది? కింద చూడు. ఏమున్నది? సంక్రాంతి ముగ్గు ఇది. ఓ ఆ సంక్రాంతి ముగ్గు అనుకుంటానవా? చీ కాదు, నా సవితి నా కోసం చేసిన చేతబడి ముగ్గు. నువ్వు దునికినా లాభం లేదు, నువ్వు చచ్చిపోతావు. అయిపోయింది. ముట్టుకోకు. గిరిగిల్లా. అయిపోయిందా? గుండె నొత్తాందా? 2 నిమిషాలలో చచ్చిపోతావు నువ్వు.
ఏంది అది నేను దొక్కాల్సినది, నువ్వు దొక్కినావు నా ప్లేస్ లో, నువ్వు చచ్చిపోతా. చచ్చిపోయిండే. ఇప్పుడు నేను నవ్వాల ఏడవల్ల, నమ్మకున్న తీసుకున్నా. ఏమండి ఏమండి ఈ చూడండి, ఈవిడ మన ఇంటి ముందు పడ్డాడు. చచ్చిపోయిండు. చచ్చిపోయినా సత్త చచ్చిపోయాను. ఇక ఇంటి పక్కల ఇంటి పోయి సాగిపోయినవరా? నా ఇంటి ముందు లేవు. మెదడు ఉన్నదా మీకు? చచ్చిపోయినోడు ఎక్కడన్నా లేస్తాడా? ఈవిడికి ఇక్కడ ఎట్లా చచ్చిండే? నీ బండ చిట్టి, నీ పెళ్ళ ముగ్గు చేయబట్టి సచ్చిండు. నా పిల్ల వేసిన ముగ్గులనే చచ్చిపోయినా? అవును. గంతగానే ఏం ముగ్గేసిందే? నాకు చేతబడి చేద్దామని చేతబడి ముగ్గేసింది. నేను తెలివికెళ్ళదాన్ని కదా, బాగా ఆలోచించి ఈ గొట్టగాని దొక్కేటట్టు చేసిన. వాడికి దయ్యం బట్టి వాడు చచ్చిండు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నేను బతికినా. అంటే ఇప్పుడు ఈ ముగ్గు పెద్ద చేసిందేనా? అయ్యో అయ్యో, ఎంత పని చేసిర్రే పిల్లల. పోరడి పాల తీసిరు రే అవ్వా. లేవురా. ఏమైంది? చేతబడి ఎప్పుడు నేర్చుకున్నాడు? చేతబడా? నీ చేతబడి ముగ్గేసి తొక్కి చచ్చిపోయాడు వాడు. ఓ గదా, నేను దీన్ని భయపెడదామని అట్లా చెప్పిన వాటి గంతే. అవునా? నిజమా? భయపడలేదు, తొక్కి చచ్చినా చెప్తాది రా. ఇంటి ముందు చచ్చిన వీడు. ఈ పండుగ పూట నాకు ఈ గాజర మత పెట్టినదే. అయ్యో, ఇప్పుడు వీడు ఈ ముగ్గు తొక్కి చచ్చిపోయిందా? ఏ ఊక నువ్వు మా చెప్తాను కానీ. నారాజు గారు కాదు, వీనికి పెద్ద పెద్ద సప్పులు వచ్చిన ఆ పిడుగు వంట కూడా గుండె అవుతుంది వీనికి. నీ హాస్పిటల్ తీసుకోబోకున్నట్టు ఏందో చేతబడి గీతబడి అని చెప్తాను. ఈ పోరేమో చెప్పినట్టుగా మరి గుండె అయింది. జజ్జనక్క జజ్జనక్క జాంపండు, నా బదులు వేరేటోడు చచ్చిండు, నా బదులు వేరేటోడు చచ్చిండు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఈ హాస్పిటల్ తీసుకోబోకున్నట్టు గీతబడి